ఎంకే గారు ఎన్టీఆర్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం డ్రాగన్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది జూన్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించారు. దాంతో షూటింగ్‌లో కూడా వేగంగా చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి 2 షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. ఎన్టీఆర్ కంప్లీట్ చేసిన షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ చిత్రం నుండి టీజర్‌ను త్వరలోనే విడుదల చేస్తారని సమాచారం. ఎన్టీఆర్ పుట్టినరోజుకి డ్రాగన్ మూవీ నుండి టైటిల్ టీజర్ వస్తుందని మొదట అనౌన్స్ చేశారు. కానీ వార్ 2 టీజర్ ఉండడంతో డ్రాగన్ మూవీ టీజర్‌ని వాయిదా వేశారు. కానీ త్వరలోనే ఎన్టీఆర్ 31 టీజర్ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. ఇప్పటికే ప్రశాంత్ నీల్ టీజర్ కట్ రెడీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక రవి బస్రూర్ టీజర్‌కి అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చినట్టుగా సమాచారం. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల కొంత గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ మళ్ళీ డ్రాగన్ మూవీ షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్టుగా సమాచారం. త్వరలోనే మరొక కీలక షెడ్యూల్‌కి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం టీజర్ రిలీజ్ అయితే కొన్ని రికార్డ్స్ బద్దలు కొడుతుందని అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా డ్రాగన్ మూవీ టీజర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ఒక ఐటెం సాంగ్‌ని ప్రశాంత్ నీల్ క్రియేట్ చేశాడట. కీలక సమయంలో ఈ ఐటెం సాంగ్ వస్తుందని సమాచారం. ఈ ఐటెం పాటకు నేషనల్ క్రష్ రష్మికను తీసుకోబోతున్నట్లుగా సమాచారం. దర్శకుడు ఇప్పటికే రష్మికతో సంప్రదింపులు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ పాటలో నటించడానికి రష్మిక కూడా రెడీగా ఉన్నట్టుగా సమాచారం. ఇంటర్నేషనల్ ప్రాజెక్టు కావడంతో ఈ పాటలో నటించడానికి రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ పాటలో రష్మిక అలాగే ఎన్టీఆర్ డాన్స్‌కు దుమ్ము రేపేలా ఉంటాయని సమాచారం. ఈ చిత్రాన్ని వేగంగా కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో వీఎఫ్ఎక్స్‌కి కూడా భారీగా స్కోప్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ చిత్రాన్ని పీరియాడిక్ నేపథ్యంలో ప్రశాంత్ నీల్ తీస్తున్నారు. కాబట్టి భారీ స్థాయిలో విజువల్స్ ఉంటాయి. ఇక వీఎఫ్ఎక్స్ కూడా భారీగా ఉంటాయని సమాచారం. ఈ నేపథ్యంలోనే షూటింగ్ త్వరగా కంప్లీట్ చేస్తే ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సమయం కేటాయించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ కూడా ఇప్పటికే వార్ 2 మూవీ కంప్లీట్ చేశారు. అలాగే డ్రాగన్ మూవీని కూడా త్వరగా కంప్లీట్ చేసి దేవరాట్ 2 స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఈ ఏడాదిలోనే డ్రాగన్ మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ కాబోతున్నట్టుగా సమాచారం. అన్ని భాషల్లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం 1000 కోట్లకు పైగా సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే RRRతో ఎన్టీఆర్ అలాగే KGF 2తో ప్రశాంత్ నీల్ 1000 కోట్ల క్లబ్‌లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి తమ మూవీతో 1000 కోట్లకు పైగా సాధించాలని ప్లాన్ చేస్తున్నారు. మరి డ్రాగన్ మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.